వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రెనౌడ్ న్యూట్రిషనిస్ట్గా మీరు ఇవాళ ఈ కెరియర్ పొజిషన్లో ఉండడానికి మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? I have started my career with doing undergrad in pharmacy. This was University of Georgia from Atlanta. చాలామంది ఉచిత సలహాలు పోలడిస్తూ ఉంటారు. ఇలాంటివి చూసినప్పుడు ఎప్పుడన్నా కోపం వస్తుందా? అరే వాట్ ఆర్ దీస్ పీపుల్ అప్ టు అని అనిపించిందా? Nutrition, I think, is the only science where people think that 2 months lo chesesi ne nutritionist అయిపోవచ్చు అనుకుంటారు. So like that, a nutritionist has to know about food. Carbohydrates ఇంత తీసుకోవాలి, ప్రోటీన్ ఇంత తీసుకోవాలి, ఫ్యాట్ ఇంత తీసుకోవాలి. This is not nutrition. యూజువల్గా ఎనీమియా ఈ ప్రాబ్లంతో మాట్లాడుతుంటాం. అండ్ ఇప్పుడు ఇంకొక పాయింట్ B12లో కూడా డెఫిషియెంట్గా ఉన్నారు ఇండియన్ ఉమెన్ అని మాట్లాడుతున్నాం. The South Indians mostly are vegetarians. Even if you call yourself a non-vegetarian, it is somewhat of a grey area if you ask me. Okay, age వరకు it's good. కంట్రోల్ PCOS adverse effects in a women ఏం చెప్తారు? Primarily, we have to focus on our kitchens these days. మన కిచెన్లో ఏం వండుకుంటున్నాం, ఎలా తింటున్నాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీలో తగ్గించుకోవాలి. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తే PCOD వచ్చేస్తుంది. వాళ్ళ కోసం ఏం డైట్లు ఇస్తారు? అప్పుడైనా ఈ కీటో డైటో లేకపోతే ఫ్రూట్ డైటో అట్లా ఏమైనా ఫాలో అవ్వాలా? డైట్ అంటే the first 3 words I don't like. It's DIE. Food should give you happiness, food should give you health, food should give you nourishment. People think నేను డైట్ చేస్తున్నాను అని అంటే ఆకలితో ఉండాలి. ఫుడ్స్ తినడం వల్ల అంటే ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏజ్ని నిజంగా రివర్స్ చేయగలమా? సంబంధం ఉందా ఏజ్ రివర్సల్కి ఫుడ్కి? ఏజ్ రివర్సల్ అనేది nobody can stop aging. Having a healthy lifestyle and keeping your diseases away is what I would call as age reversal. సూపర్ ఉమెన్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ గుర్తొస్తుంది నాకు. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద స్పెషల్ పాడ్కాస్ట్ సూపర్ ఉమెన్తో ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే, దో యూర్ డూయింగ్ అ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ కాల్డ్ as సూపర్ డాక్టర్. షీ ఈజ్ అ సూపర్ ఉమెన్ ఐ ఫీల్ అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ హర్ ఎపిసోడ్ ఇన్ ది సూపర్ డాక్టర్ సిరీస్. అండ్ కమింగ్ టు ది పాయింట్, కమింగ్ టు అవర్ గెస్ట్. సో బేసికల్గా ఇవాళ రేపటి రోజుల్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ వీటిలో వచ్చే డాక్టర్ సూచనలు, ఆరోగ్య సలహాలు ఇవి చూస్తూ ఉన్న వాళ్ళు అందరూ డాక్టర్లే, అందరూ ఎక్స్పర్ట్సే ఆ పర్టికులర్ రంగంలో. కానీ దేర్ విల్ బీ డెఫినెట్లీ అ జెన్యున్ సెట్ ఆఫ్ పీపుల్ వేర్ ఇన్ విచ్ లైక్ ఇవాల్టి నా గెస్ట్ లాగా ప్రత్యేకంగా హోలిస్టిక్ న్యూట్రిషన్ ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గా యుఎస్ఏలో PhD చేసి ఆ పర్టికులర్ ప్రోగ్రామ్స్లో ట్రైన్ అయ్యి ఎందరికో న్యూట్రిషనల్ అడ్వైస్ ఇస్తూ షీ హ్యాస్ బీన్ లైక్ ఏదన్నా ఒక డిసీజ్ని క్యూర్ చేయాలి అని అనుకుంటే అది ఫుడ్తో సాధ్యం అని మనం ఎక్కడో ఎవరో చెప్తే ఆహా ఓహో అనుకుంటామేమో. కానీ షీ ఈజ్ అ లేడీ వేర్ షీ బిలీవ్స్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ ఫుడ్. యూ ఆర్ వాట్ యూ ఈట్. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇట్ ఈస్ దేర్ వెరీ స్ట్రాంగ్లీ ఇంప్రింటెడ్. అందుకనే మన పూర్వీకులు ఇదే ఫాలో అవుతారు కాబట్టి, క్లీన్ ఫుడ్ తీసుకునే వాళ్ళు కాబట్టి మేబీ చాలా హెల్దీగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళేమో. లెట్ us టాక్ మోర్ అబౌట్ న్యూట్రిషన్ అండ్ హర్ జర్నీ అండ్ ఎస్పెషలీ థింగ్స్ అండ్ హెల్త్ రిలేటెడ్ టు విమెన్ న్యూట్రిషన్. సో దట్ ఆవిడే సూపర్ ఉమెన్ కాదు, ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళందరూ కూడా లెట్ us try to become as superwoman as she is. Hello Lakshmi garu, namaste. Hi Deepthi. ఎలా ఉన్నారు? I'm doing pretty good. బాగున్నాను. How are you? అబ్సల్యూట్లీ గ్రేట్, చక్కగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక రెనౌడ్ న్యూట్రిషనిస్ట్గా మీరు ఇవాళ ఈ కెరియర్ పొజిషన్లో ఉండడానికి బేసిక్ నుంచి మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, న్యూట్రిషన్ గురించి మీరు చేయాలి అని ఎలా అనుకున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, హౌ డెడ్ యువర్ కెరియర్ ఎక్స్టెండ్ టు, మీ ప్రొఫైల్ ఏంటో మా ఆడియన్స్ తెలియజేసే ప్రాసెస్లో మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్ దట్. Hi, my name is Dr. Lakshmi Andi. So basically, I have started my career with doing undergrad in pharmacy. I did 4 years of pharmacy in Bangalore University. Tarvata I moved to the US.
US law, I was more interested into, nutrition and supplements. So nutrition and supplements lo research cheyali anante, I had to shift my major into food chemistry. So food chemistry chesinapudu, that was a department of food technology and nutrition. So I worked with the USDA, United States Department of Agriculture. There, my entire master's and PhD was funded by USDA. So basically, na research ఏంటంటే folic acid ఫుడ్స్లో ఎంత ఉంటుంది అండ్ అందులో నుంచి ప్రాసెస్ వాట్ ఈస్ ద అనలిటికల్ ప్రొసీజర్ టు రిమూవ్ యువర్ ఫోలేట్ ఫ్రమ్ ఫుడ్స్ అండ్ సీ హౌ మచ్ కంటెంట్ ఆఫ్ ఫోలేట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఫుడ్స్. సో ఐ వర్క్డ్ విత్ renowned professor. His name was Dr. Ronald Eitan Miller. He is the father of vitaminology back in the States. This was University of Georgia from Atlanta. So masters chesanu, masters tarvata I continued with a PhD in food technology itself. After that nenu Indiaku move ayyanu. Indiaku move ayyaka I worked with gynec and pediatric nutrition for few years. ఆ తర్వాత I was an adjunct professor teaching masters and undergrad for PJTSU, Telangana University. ఆ తర్వాత I also was heading VLCC as an area technical head for the South Zone. That was a brief stint. ఆ తర్వాత I joined Apollo. So basically it's a wellness holistic nutrition. I work for your life and I'm there with Apollo from the past 7 years. వండర్ఫుల్. సో ఇంత ప్రొఫైల్ ఉన్న మీకు ఎప్పుడన్నా యూట్యూబ్లో కానీ లేకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఎవరన్నా హెల్త్కి రిలేటెడ్, న్యూట్రిషన్కి రిలేటెడ్, ఇప్పుడు చాలామంది వీడియోస్ చేస్తున్నారు, చాలామంది ఉచిత సలహాలు బోలడిస్తూ ఉంటారు. ఇలాంటివి చూసినప్పుడు ఎప్పుడన్నా కోపం వస్తుందా, అరే వాట్ ఆర్ దీస్ పీపుల్ అప్ టు అని అనిపించిందా? See అండి, బేసికలీ nutrition I think is the only science where people think that 2 months లో చేసేసి నేను న్యూట్రిషనిస్ట్ అయిపోవచ్చు అనుకుంటారు, 6 months చేసేసి నేను న్యూట్రిషనిస్ట్ అయిపోవచ్చు అనుకుంటారు. బట్ న్యూట్రిషన్ ఇస్ ఫార్ బియాండ్ దట్. సో బేసికలీ మీరు న్యూట్రిషన్ అంటే యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద సెల్యులర్ లెవెల్. సో బేసికలీ ఇప్పుడు మీరు డాక్టర్స్ ఎలా అయితే డ్రగ్స్ చదువుతారు, లైక్ హౌ యూ స్టడీ డ్రగ్స్ ఇన్ ద సెన్స్ ఐ మీన్ మెడిసిన్. సో ఏ మెడిసిన్ ఎలా ఫంక్షన్ అవుతుంది. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ అ పెయిన్ కిల్లర్ ఫర్ ఎగ్జాంపుల్, యూఆర్ టేకింగ్ పారాసిటమోల్, అది మన వెన్ ఇట్ గోస్ ఇన్ టు యువర్ బాడీ, హౌ ఇట్ అబ్జార్బ్స్, హౌ ఇట్స్ డైజెస్ట్, హౌ ఇట్ మెటబలైజెస్ అండ్ హౌ ఇట్ ఎక్స్క్రీట్స్ ఈచ్ డ్రగ్. సో లైక్ దాట్ అ న్యూట్రిషనిస్ట్ హ్యాస్ టు నో అబౌట్ ఫుడ్. సో ఒకటి మీరు తీసుకుంటున్నారు, ఇప్పుడు టర్మరిక్ తీసుకుంటున్నారు. సో టర్మరిక్ తీసుకున్నప్పుడు అది బాడీలోకి వెళ్ళాక ఏమవుతుంది, అది ఎలా అబ్జర్వ్ అవుతుంది, ఆ టర్మరిక్ స్ట్రక్చర్ ఏంటి, కెమికల్ స్ట్రక్చర్ ఏంటి, అది ఎలా అబ్జర్వ్ అవుతుంది, అది ఎలా మెటబలైజ్ అవుతుంది బాడీలో, అది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే దానికి ఎలా, హౌ ఇస్ ద బాడీ రియాక్టింగ్ టు ఇట్. సో దిస్ ఈస్ కాల్డ్ as nutrition when you study each I would say nutrient from the cellular level. Wonderful. It is not just about knowing carbohydrates inta teeskovali, protein inta teeskovali, fat inta teeskovali. This is not nutrition which the general population think. Nutrient in relation with the cell, what is happening, the cellular metabolism daaka ardham cheskuntene, that is completely coined as nutrition. Definitely, that's what is right, Deepthi. Yes. అంత కాన్సన్ట్రేటెడ్గా, అంత ఫోకస్డ్గా, అంత సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఎవరున్నారు లక్ష్మి గారు ఇవాళ రోజుల్లో? వీ లుకప్ టు న్యూట్రిషన్ దగ్గరికి వెళ్తాము, మహా అయితే ఎలా బరువు తగ్గాలి, లేకపోతే ఈ మధ్య కొంచెం అందరికీ కోవిడ్ తర్వాత వస్తున్న ఒక అవేర్నెస్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ తగ్గే ఫుడ్స్ ఏంటి, అండ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ పాపులర్ దీస్ డేస్ ఇస్ ఏజ్ రివర్సల్ కోసం ఫుడ్స్ ఉంటున్నాయా. దీస్ ఆర్ ది మెయిన్ ఎలిమెంట్స్ వాట్ వీఆర్ లుకింగ్ అప్ టు ఇట్, బట్ దేర్ ఇస్ మోర్ సబ్జెక్ట్ బియాండ్ దిస్, అండ్ లెట్ మీ ట్రై టు టేక్ యూ ఇన్ టు ది సబ్జెక్ట్ సో దట్ ఇది వీడియో చూసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. టు స్టార్ట్ విత్ లక్ష్మి గారు, బేసికల్గా ఆడవాళ్ళం అని అన్న వెంటనే వీ విల్ బీ స్టార్టింగ్ విత్ 90% ఆఫ్ ది ఇండియన్ ఉమెన్ ఆర్ ఎనమిక్.
యూజువల్గా ఎనీమియా ఈ ప్రాబ్లంతో మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఇప్పుడు ఇంకొక పాయింట్, B12లో కూడా డెఫిషియెంట్గా ఉన్నారు ఇండియన్ ఉమెన్ అని మాట్లాడుతున్నాం. సో ఈ ఎనమిక్ కండిషన్ ఆర్ B12 డెఫిషియన్సీని ఎందుకు వస్తుంది, వాట్ ఇంపాక్ట్ డస్ ఇట్ హ్యాస్ ఆన్ అ ఉమెన్ హెల్త్, అండ్ ఏం తింటే వీ కెన్ ఓవర్కమ్ ఇట్? That's a very good question, Deepthi. So basically, we are more, our South Indian diets, Tuesday, it is more related to vegetarian. And the South Indians are mostly are vegetarians. Even if you call yourself a non-vegetarian, let me tell you, like, probably you eat non-veg twice a week. Antakante ekku manam teeskom non-vegetarian. So vegetarian diets lo, when you compare to non-vegetarian diets, iron is less absorbed. So if you eat meat, it is more time, 3 times more absorbed, iron is absorbed than in your vegetarian food. సో దాని గురించి అనీమిక్, చాలామంది అనీమియా ఉంటుంది. సో అండ్ ఆల్సో యువర్ మంత్లీ పీరియడ్స్, బికాజ్ యూ బ్లీడ్, యూ హ్యావ్ టు టేక్ ఇన్ ఎక్స్ట్రా ఐరన్. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటంటే మన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, రాగి అనేది ఇట్స్ అ వెరీ గుడ్ లోకల్ ఫుడ్. రాగి మాల్ట్ తీసుకోవచ్చు, రాగి జావలాగా తీసుకోవచ్చు మనం బటర్ మిల్క్లో వేసేసి. ఆల్సో యూ కెన్ ఎనీథింగ్ విచ్ ఇస్ బ్రౌన్ ఇన్ కలర్ హ్యాస్ మోర్ ఐరన్. లివర్, like organ meat, liver is also very rich in iron. There are a lot of foods which contains iron. And ippudu coming to B12, right? If you are a vegetarian, you are prone to have B12 deficiency. So B12 dentlo untundante milk, meat, eggs. So these are the basic sources of vitamin B12. So B12 deficiency చాలా ఎక్కువైపోయింది. So you have these nerve problems, nerve pinching problems, all this is because of your vitamin B12 deficiency. Also మన folic acid సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు బాడీలో. And also in the body you have something called as homocysteine. So homocysteine అనేది is very important for your heart. So for homocysteine ఎక్కువ అవ్వకపోవడానికి you need folic acid and vitamin B12. So ఈ B12, if you do not have B12, your cardiac health will not also be good. So there's a lot of thing to this. To have this, you need to take at least 1 glass of milk, you need to eat at least 1 or 2 eggs, and you have to eat little bit of meat, like lean meat. So red meat is not so good. Unless you are vitamin deficient, iron deficient, you should not be eating red meat a lot. So cholesterol unna valiki red meat is not good. But if you do not have cholesterol, if you are pregnant, and if you have low iron, you can eat red meat, because you get a lot of iron from red meat. So Lakshmi garu, ఇండియన్ విమెన్ 90% ఆఫ్ దెమ్ ఆర్ అనమిక్. బాగానే తింటున్నాం కదా అని అనుకుంటాము. మహా అయితే ఐరన్ డెఫిషియన్సీ అన్న వెంటనే ఆకుకూరలు దగ్గరికే వెళ్ళిపోతుంది. బట్ ఆకుకూరల కన్నా మించిన ఫుడ్స్ ఐరన్ డెఫిషియన్సీని కోపప్ చేయడానికి వాట్ యూ సజెస్ట్ ఫర్ ఇండియన్ విమెన్? That's a very good question. Lot of women have iron deficiency. They're both mostly anemic. This is because of your monthly periods, so to keep up that iron levels, you have to take good food. What is very good food for iron? So akurlu, like you said, spinach, akurlu are very good form of iron. Ragi is very good form of iron again. And also organ meat like liver, that is also very good source. And jaggery. సో జాగరీలో కూడా కొంచెం ఐరన్ ఉంటుంది. సో ఎనీథింగ్ విచ్ ఇస్ డార్క్ బ్రౌన్, యువర్ ఐరన్ ఇస్ డార్క్ బ్రౌన్, రైట్? సో ఎనీ ఫుడ్ విచ్ ఇస్ డార్క్ బ్రౌన్ ఇన్ కలర్ ఈజ్ రిచ్ ఇన్ ఐరన్. అద్భుతం, ఇదొక గుర్తు, చక్కగా గుర్తుంచుకోవచ్చు. డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్నవన్నీ అనీమియాని ట్రీట్ చేయడానికి మంచి ఫుడ్స్. ఎస్. ఇంకొక పాయింట్ ఇస్, మనం చాలా మంది వెజిటేరియన్స్. సో ఇండియన్స్ వచ్చేసి సౌత్ ఇండియన్స్, సో నాన్ వెజ్ అయినా కానీ మీరు 1 or 2 a week నాన్ వెజ్ తీసుకుంటారు. సో నాన్ వెజ్ తీసుకున్నప్పుడు మీరు ఐరన్ డెఫిషియన్సీ అయితే రెడ్ మీట్ ఎక్కువ తీసుకోండి. రెడ్ మీట్ తీసుకుంటే మీకు ఐరన్ ఈజ్ 3 times మోర్ అబ్జార్బ్డ్ దెన్ ఇఫ్ యు ఆర్ ఎ వెజిటేరియన్. అంటే తెలుగు ఆడియన్స్ కూడా అర్థం అవ్వాలి అంటే వాట్ ఈస్ దిస్ రెడ్ మీట్ అండ్ లీన్ మీట్ స్టాండ్ ఫర్? లీన్ మీట్ అంటే మనకి వచ్చేసి చికెన్ బ్రెస్ట్ ఇంకా ఫిష్. రెడ్ మీట్ అంటే మనకి మటన్. అచ్చా, ఓకే.
సో మటన్ అంటే కీమా తీసుకోవచ్చు, మీకు గోట్ తీసుకోవచ్చు. సో అది మటన్లో 3 times ఐరన్ ఈజ్ మోర్ అబ్జార్బ్డ్ దాన్ యువర్ వెజిటేరియన్స్. ఓకే ఓకే ఓకే. ఇంకొకటి వచ్చేసి ఇఫ్ యూఆర్ అ వెజిటేరియన్, విటమిన్ సి అనేది ఎక్కువ తీసుకోవాలి ఐరన్ అబ్జార్ప్షన్ కోసం. లింక్ ఉందా అండి వైటమిన్ సికి ఐరన్కి? ఎస్, ఎట్లా? విటమిన్ సి హెల్ప్స్ ఇన్ ఐరన్ అబ్జార్ప్షన్. ఓకే. సో విటమిన్ సి అంటే మనకి వచ్చేసి ఉసిరికాయ, ఆమ్లా, మీరు మార్నింగ్ ఒక షాట్ తీసుకోవచ్చు, లేకపోతే లెమన్ జ్యూస్ ఒక షాట్ తీసుకోవచ్చు మార్నింగ్. ఇంకొకటి మన క్యాప్సికమ్స్ వచ్చేసి ఇట్స్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి. గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, yellow క్యాప్సికమ్, దీస్ ఆర్ వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ సి. ఇంకొకటి బ్రాకలీ కూడా విటమిన్ సి హై ఉంటుంది. మన ఫ్రూట్స్ వచ్చేసి విటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉన్నాయి. సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇంకొకటి మన లోకల్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ గువావా, జామకాయ. మన రోడ్ మీద వెళ్తే చాలా జామకాయలు కనిపిస్తుంటాయి. ఇట్స్ గ్రోన్ లైక్ వైల్డ్. You don't need to really water it every day and all that. So మన లోకల్ ఫుడ్ గువావాలో విటమిన్ సి కంటెంట్ చాలా హై ఉంటుంది. సో ఏం చేయకున్నా కానీ ఒక్క జామకాయ రోజు తినండి, మీకు అనీమియా తగ్గిపోతుంది, అలాంగ్ విత్ టేకింగ్ ఐరన్ రిచ్ ఫుడ్స్. ఇప్పటి వరకు లక్ష్మి గారు అనీమియా అని అంటే ఓన్లీ ఐరన్ డెఫిషియన్సీ అనేది తెలుసుకున్నాను. బట్ వైటమిన్ సి రోల్ ఇస్ ఆల్సో దేర్ ఫార్ అనీమియా క్యూర్ అన్నది ఫర్ ద ఫస్ట్ టైం ఈ కాన్వర్సేషన్లో నాకు అర్థమవుతుంది. వండర్ఫుల్, సూపర్. అండ్ ఆల్సో దీప్తి, వైటమిన్ సి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గుడ్ కొలాజన్, అంటే ఫర్ యువర్ స్కిన్. ఓకే. అండ్ హెయిర్. కొందరికి హెయిర్ ఫాల్ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు డాక్టర్. జస్ట్ ఐరన్ టాబ్లెట్ తీసుకున్నా కూడా హెయిర్ ఫాల్ తగ్గిపోదు, బట్ యు ఆర్ స్టిల్ లూజింగ్ హెయిర్. వాట్ మైట్ బి ద రీజన్ ఇస్ యు ఆర్ నాట్ టేకింగ్ విటమిన్ సి. అమ్మాయిలకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా ఎక్కువ రిలేట్ చేసుకుంటారు. గుడ్ ఫుడ్ ఫార్ స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్ మనకేమన్నా ఉందా? ఎస్, ఆఫ్ కోర్స్ దెర్ ఈస్ ఫుడ్ ఫర్ స్కిన్ అండ్ నెయిల్స్. ఫస్ట్ స్కిన్కి వద్దాము. స్కిన్ ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే దిస్ సో మచ్ ఆఫ్ స్కిన్ కేర్. ఇది కొనుక్కోండి, అది కొనుక్కోండి, ఫస్ట్ యూజ్ మాయిశ్చరైజర్, దెన్ రెటినాల్, దెన్ ఇది, దెన్ అది. సో what I would say first is choose vitamin C foods. విటమిన్ సి ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. ఆమ్లా, మన ఉసిరికాయ, జామకాయ, బ్రాకలీ, ఇంకోటి క్యాప్సికమ్, ఆరెంజెస్, సిట్రస్ ఫ్రూట్స్, ఇవన్నీ విటమిన్ సి రిచ్ ఫుడ్స్. ఓకే, విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. ఆ తర్వాత వచ్చేసి హ్యావ్ నైస్ ప్రోటీన్. సో బేసికలీ స్కిన్ ఎప్పుడు బాగుంటుందంటే, స్కిన్ కింద మనకి సంథింగ్ కాల్డ్ ఎస్ కొలాజన్ అని ఉంటుంది. ఆ కొలాజన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్రోటీన్. సో ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే కొలాజన్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది, నెట్వర్క్. సో లైక్ ఐ సెడ్ 1 gram per kg బాడీ వెయిట్. గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ వచ్చి మిల్క్, ఎగ్స్, లీన్ మీట్, దాల్, లెగ్యూమ్స్, మన చోలే, రాజ్మా, అన్ని కైండ్స్ ఆఫ్ పప్పులు, నట్స్ అండ్ సీడ్స్, బాదం పప్పు వచ్చేసి, వాల్నట్స్, ఇంకోటి సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, ఇలాంటివి తీసుకోవచ్చు. అండ్ ఫిష్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ సోర్స్. చికెన్ బ్రెస్ట్, అండ్ ఆల్సో సమ్టైమ్స్ యూ కెన్ డూ రెడ్ మీట్ యాజ్ వెల్. సో ఇలా ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, విటమిన్ సి ఎక్కువ తీసుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ డ్రింకింగ్ ఇనఫ్ వాటర్, మన బాడీలో టాక్సిన్స్ రిలీజ్ అవ్వవు, ఎక్స్ట్రీట్ అవ్వవు, సో ఫ్లష్ అవుట్ అవ్వవు. సో మేక్ షూర్ యూర్ డ్రింకింగ్ ఇనఫ్ వాటర్. అండ్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా స్కిన్ గ్లో అవుతుంది. మీరు ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్ ఫర్ 6 months, ఒక 1 week మీరు ఎక్సర్సైజ్ చేసి రండి, యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ గ్లో ఆన్ యువర్ ఫేస్. ఎక్సర్సైజ్ ఒకటి. అండ్ ఫర్ హెయిర్, రైట్, ఓకే, బిఫోర్ you know head to your doctor and start on PRP or taking your medications, check your blood test చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి ఐరన్ ఏమైనా డెఫిషియెంట్ ఉందా. ఇప్పుడు హీమోగ్లోబిన్ కంటెంట్ చెక్ చేసుకోండి. హీమోగ్లోబిన్ సరిగ్గా ఉన్నా కానీ దెర్ ఇస్ అ సర్టన్ టెస్ట్ కాల్డ్ ఎస్ ఫెరిటిన్. సో ఫెరిటిన్ తక్కువగా ఉన్నా కానీ, ఫెరిటిన్ అంటే బాడీలో మనం ఐరన్ తీసుకున్నా కానీ ఐరన్ అబ్జర్బ్ అవ్వాలి. ఐరన్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఫెరిటిన్ ఎంత ఉంది, ఫెరిటిన్ లో ఉంటే కనుక డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ యూ ఐరన్ పిల్స్ కానీ ఐరన్ ఇంజెక్షన్స్ కానీ. సో ఐరన్ డెఫిషియన్సీ రిజాల్వ్ చేసుకున్నాక ఐరన్ రిచ్ ఫుడ్స్ ఒకటి, మీకు హెయిర్ ఫాల్ ఉంటే
ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇందాక చెప్పినట్టు విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోండి. ఇంకోటి హ్యావ్ ఇనఫ్ వాటర్. అండ్ ఆల్సో ఈ మధ్య వచ్చినప్పుడు లైక్ కర్రీ లీవ్స్, అందులో లైక్ అది తీసుకోండి. రాగి ఒకటి తీసుకోండి. ఆల్ దీస్ ఆర్ వెరీ గుడ్ ఫుడ్స్. ఆమ్లా ఒకటి, ఆమ్లా పౌడర్ కానీ. ఇంకోటి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తక్కువ చేసుకోండి. ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది బాడీలో తక్కువ ఉంటే యువర్ హెయిర్, స్కిన్, యువర్ ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. యా. సో ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుకునేదానికి ట్రై చేయాలి మనం, తగ్గించడానికి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ హ్యాస్ టు లోవర్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉండాలి బాడీలో. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది మన బాడీలో. అంటే మన బాడీలో పెరిగినంత ఇన్సులిన్ని వాడుకుంటున్నామా లేదా. సో దానికి ఆ టెస్ట్ పేరే ఇట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్. నో, ఇన్సులిన్ టెస్ట్ అనేది ఉంటుంది, సీరం ఇన్సులిన్ టెస్ట్. ఫాస్టింగ్ చేసుకోవచ్చు, మనకు పోస్ట్ లంచ్ కూడా చేసుకోవచ్చు. ఓ దట్ ఈస్ ది గ్లూకోజ్ టెస్ట్, డయాబెటీస్ టెస్ట్ విచ్ వి రెగ్యులర్లీ డూ. గ్లూకోజ్ టెస్ట్ అనేది అది డిఫరెంట్. ఓకే. సో బాడీలో బేసికలీ ఫాస్టింగ్ షుగర్స్ టెస్ట్ వేరే ఉంటుంది, ఇన్సులిన్ టెస్ట్ వేరే ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సీరం ఇన్సులిన్ అనేది ఆ టెస్ట్ పేరు. ఎస్. ఐరన్ టాబ్లెట్స్ వేసుకున్నంత మాత్రాన అనీమియా తగ్గదు. యూ ఆల్సో హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ వైటమిన్ సి లెవెల్స్. వండర్ఫుల్. 2 points టు బి నోటెడ్ నౌ. మూవింగ్ అహెడ్. B12 డెఫిషియన్సీ కూడా ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం లక్ష్మి గారు. మంతెన గారి డైట్ ప్రస్తావనలోకి వచ్చినప్పుడు B12 డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయడానికి వెజిటేరియన్స్లో ఎస్పెషలీ B12 డెఫిషియన్సీ ఉంటుంది. బియ్యం మీద ఉన్న ఆ పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుని ఇవాళ రోజుల్లో అందరం మనం పాలిష్డ్ రైస్ తింటున్నాము. సో ఆ పొట్టుని మనం పాలిష్ చేసేస్తే విల్ లూజ్ దాట్. కాబట్టి ఆ పొట్టుని తీసుకొచ్చి నైట్ వాటర్లో సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ ఫిల్టర్ చేసి ఆ వాటర్ని తీసుకుంటే B12 డెఫిషియన్సీ పోతుంది. ఇది వన్ ఆఫ్ హిస్ వీడియోస్లో నేను చూశాను. దీనికి కాంట్రరీగా, అంటే అంతా ఇప్పుడు డిజిటల్ నాలెడ్జ్ కదా అందరికీ, దీనికి కాంట్రరీగా ఆ పొట్టు మీద ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్ స్ప్రేడ్ ఆన్ దాట్. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అంటున్నారు. ఇన్ని వేరియేషన్స్ ఆఫ్ థియరీస్ ఉన్నప్పుడు ఏది నమ్మాలి, ఏది నిజం, ఏది అబద్ధం? బట్ ఒకటి మాత్రం ఫ్యాక్ట్, ఇండియన్ విమెన్ ఆర్ B12 డెఫిషియెంట్ ఈక్వల్లీ. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, అండ్ B12 డెఫిషియన్సీ వస్తే ఏమవుతుంది? వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్ టు అస్? వెరీ గుడ్ క్వశ్చన్. విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చేసి మన అన్ని వెజిటేరియన్ ఉన్న వాళ్ళకి B12 డెఫిషియన్సీ వస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ మిల్క్, ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ మీట్ అండ్ ఎగ్స్. సో దిస్ ఈస్ ద రీజన్ వై యూ గెట్ విటమిన్ B12 డెఫిషియన్సీ. సో ఇది ఓవర్కమ్ చేయడానికి, సో బేసికలీ మీరు అన్నారు కదా ఇది హస్క్ ఉన్న రైస్ తీసుకోవాలి అని. సో ఏమవుతుందంటే B12 ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఇన్ యువర్ లార్జ్ ఇంటెస్టైన్. సో బేసికలీ మనం ఫైబర్ ఎక్కువ తింటే B12 ప్రొడక్షన్ అవుతుంది మన గట్లో. అదా లెక్క అది. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఆ బియ్యం పైన హస్క్ అలా తినాలి అని కాదు, బేసికలీ ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే. ఫైబర్ ఎక్కువ తీసుకుంటే కొంచెం శాతం వరకు మనకి B12 గట్లో ఫామ్ అవుతుంది, బట్ నాట్ కంప్లీట్లీ యాజ్ రిక్వైర్డ్. RD అంటే రిక్వైర్డ్ డైలీ అలవెన్స్ అంత మాత్రం రాదు. సో బేసికలీ అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ అ వెజిటేరియన్, ట్రై టు డ్రింక్ అ లిటిల్ బిట్ ఆఫ్ మిల్క్ ఐ వుడ్ సే. అండ్ ఫైబర్ ఎక్కువ తీసుకోండి. లైక్ యాపిల్ తిన్నప్పుడు మనం డోంట్ టేక్ ఆఫ్ ద పీల్తో పాటు తీసుకోండి. మ్యాంగో తిన్నప్పుడు ఆ పీల్ తీసుకోండి. సో మనకి ఇంకోటి వచ్చేసి డ్రమ్ స్టిక్స్, మన మునక్కాయ, అందులో ఫైబర్ కూడా ఇట్స్ వెరీ గుడ్. సో ఫైబర్ అనేది తీసుకున్నప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఫర్ ఫైబర్. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది చెక్ చేసుకుంటాం, బట్ వీ డోంట్ చెక్ ద ఫైబర్. సో ఫైబర్ ఈజ్ ద ఓన్లీ 0 calorie food which is very good for your health, and it will remove most of the diseases. For example, cholesterol వచ్చింది అనుకోండి, more than what kind of fat you're eating, మనం ఫైబర్ ఎంత తీసుకుంటున్నాం చెక్ చేసుకోవాలి. వావ్. ఓకే. యా. సో ఫైబర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫైబర్ తీసుకోవడం వల్ల B12 ప్రొడక్షన్ ఇన్సైడ్ ది బాడీ న్యాచురల్గా జరుగుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ B12 రిచ్ ఫుడ్స్ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ దెమ్, ఏమేమి ఉంటాయి అవి?
మిల్క్, మీట్, ఎగ్స్. మిల్క్ అని మీరు చాలాసార్లు ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి ఐ Yeah. నీడ్ టు ఆస్క్ దిస్. Yeah. ఇప్పుడు అంతా వచ్చేసేది మనకి యాంటీబయాటిక్ ఇంజెక్టెడ్ మిల్క్ అని, మిల్క్ పౌడర్ని వాటర్లో కలిపితే వచ్చే మిల్క్ అని, అందులో న్యూట్రిటివ్ కంటెంట్ ఉండదని, ఒకప్పుడైతే స్వచ్ఛమైన ఆవు పాలు గేదె పాలు వచ్చేవి, ఇప్పుడు అట్లా కాదు కదా అని ఇన్ని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ అస్టానిష్ టు నో ది ఫ్యాక్ట్ దట్ చాలామంది మదర్స్ పెరిగే పిల్లలకి కూడా పాలు ఇవ్వడం మానేశారు, knowing the adverse effects of the milk. See, definitely, Deepthi, that is there. So, it is somewhat of a grey area if you ask me. So, you cannot stay completely off milk. So, kids ki veganism alvat cheste, there will not be enough calcium in their bodies. So, after a certain age, like for example, women after 40 can, stop milk and switch back to almond milk వెళ్ళొచ్చు, or you can take oat milk, something like that. But growing kids would need milk, and try to find an organic source of milk where you get organic source, where ante chinna farms lo untai kada cows, where they are not giving any hormones. So because the amount of calcium that is present in animal milk is not so much present in your plant-based milk. Acha. If you compare almond milk, soy milk, oat milk and regular cow milk, calcium content is nowhere comparable to our regular milk. So, okay, age varki it's good. Try to find an organic source is what I would say. ఓకే, మీరు ఇందాక ఎగ్స్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు కాబట్టి, రోజుకి ఒక ఎగ్ విత్ అన్ ఎగ్ వైట్ అండ్ ఎగ్ ఎల్లో యోక్ పార్ట్ తీసుకోవచ్చు. యోక్ పార్ట్ ఎక్కువ తీసుకుంటే యుల్ గ్రో ఫ్యాట్. ఇది ఒక మిత్తా లేకపోతే ఇది ఫ్యాక్టా? అక్కడ చెప్పండి నాకు. అయితే జిమ్కి వెళ్తుంటే ట్రైనర్లు 6 eggs తీసుకోండి, రోజుకి 8 eggs తీసుకోండి, 4 eggs తీసుకోండి అని అంటారు. కొంతమంది ఏమో ఎగ్ వైట్ సజెస్ట్ చేస్తారు, కొంతమంది హోల్ ఎగ్స్ మాట్లాడతారు. ఇది అసలు ఫ్యాక్టా మిత్తా చెప్పండి. ఓకే, సో హోల్ ఎగ్ తీసుకుంటే మనకి ఒక 6 grams of protein వస్తుంది, దీప్తి. సో గోయింగ్ బ్యాక్ టు హ్యావింగ్ యువర్ ప్రోటీన్, మన ఉమెన్స్ హెల్త్ వచ్చేసి ఉమెన్ టేక్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. కరెక్ట్, అగ్రీడ్. ఓకే, సో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకొని ఒక హోల్ ఎగ్ తీసుకుంటే యూ గెట్ అబౌట్ 10 grams of protein per day, approximately. So if you are say 60 kgs, you need 60 grams of protein per day. So a protein amount satisfy cheyakunda, we are losing your hair, or your skin is going bad. You run to a dermatologist, you run to a doctor without actually seeing how much protein you're putting in your body. Okay, so having one whole egg is very, very important, unless you think your LDL cholesterols are way up on the rooftop. అచ్చా. Okay, so me cholesterol levels normal unnai, you can of course eat one whole egg every day. One whole egg every day. Yes. Okay. Yeah, and you can have extra 2 egg whites if you think you are not able to satisfy your protein requirements. సో ఎగ్ ఎల్లో హ్యాస్ దట్ కొలెస్ట్రాల్ పార్ట్. ఒకటి ఫుల్గా తినడం వల్ల పర్వాలేదు. Yeah, and let me tell you something. So yellow is the only thing where you have these vitamins called as biotin, you have something called as choline, and you also have something which is a starting product for your vitamin D production in your body. So vitamin D sources kuda ekku levu. So egg yolk tinte manki you get the starting product from where your వైటమిన్ డి synthesized. Yes. So there's so many advantages of yellow. So just don't, shoo it away. Try to have it. అందుకని ఒక ప్రాపర్ న్యూట్రిషనిస్ట్తో మాట్లాడాలి. ఇలాంటి బోలెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాం. లేకపోతే ఇప్పటి వరకు అమ్మో ఎగ్యల్లో తింటే లావిపోతాం అనే పక్కన పెట్టేసేవాళ్ళం, కానీ ఎగ్యల్లోకి కూడా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నది అర్థమవుతుంది. మూవింగ్ అహెడ్, చాలామంది ఇవాళ రేపటి రోజుల్లో లక్ష్మి గారు పిల్లలు పుట్టట్లేదు, కన్సీవ్ అవ్వట్లేదు, ఆ గుడికి వెళ్ళాలి, ఈ మొక్కు తీర్చాలి, ఇలానే ఆలోచిస్తూ వెళ్తున్నారు తప్ప
కన్సీవ్ అవ్వాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు డైట్తో స్టార్ట్ చేస్తే విల్ ఇట్ రియలీ హ్యావ్ ఇట్ ఇంపాక్ట్? అంటే కన్సీవ్ అవ్వాలనుకునే వాళ్ళు ఇవి తింటూ వెళ్తే మంచి హెల్త్ ఉంటుంది అన్నట్టు ఏమన్నా ఉంటుందా? డెఫినెట్లీ దీప్తి, ఇఫ్ యూ థింక్ కన్సీవ్ అవ్వాలి అనుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ విత్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ అనేది ఈవెన్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఇన్ యువర్ డైట్ ఆర్ నాట్, ఒక 5 mg ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ మస్ట్. ఇంకొకటి, ఫుడ్ విషయంలోకి వస్తే ఐరన్ రిచ్ ఫుడ్ ఫస్ట్ తీసుకోవాలి. ఓకే. సెకండ్ ఈజ్ ఫుడ్ రిచ్ ఇన్ ఒమేగా 3. ఒమేగా 3 ఫుడ్ అంటే మనకు వచ్చేసి అన్ని నట్స్ అండ్ సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఇలాంటివి. ఫిష్ తీసుకోవచ్చు. ఫిష్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ ఒమేగా 3. ఇంకొకటి, ఇఫ్ యూ క్యాన్ గెట్ అవకాడో ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ గుడ్ ఫ్యాట్. సో గుడ్ ఫ్యాట్ ఉండేవి ఎక్కువ తీసుకోవాలి. ఆల్సో కోకోనట్ ఆయిల్ ఈజ్ వెరీ గుడ్ ఇఫ్ యూ క్యాన్ యూజ్ ఆయిల్ ఇన్ ద హౌస్. సీడ్ ఆయిల్స్ ఎక్కువ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి అంటున్నారు ఈ మధ్య. సో సీడ్ ఆయిల్స్ మానేసి యూ కెన్ ప్రాబబ్లీ హ్యావ్ అవకాడో ఆయిల్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, ఇంకొకటి కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఇవి వాడచ్చు కుకింగ్కి. సో ఇలా ఫుడ్. అండ్ ఆల్సో ఫోకస్ ఆన్ ఫైబర్, ఫోకస్ ఆన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. సో ప్రతి మీల్లో, ప్రతి డే అట్లీస్ట్ 2 times a day have 2 fruits. Iron rich fruits. 2 times a day, 2 fruits. Yes, iron rich fruits like watermelon, pomegranate. Okay, ఇలాంటివి ఫ్రూట్స్, ఫిగ్స్, అంజీర్, ఇలాంటి ఫుడ్స్ చాలా మంచివి. మళ్ళీ దానికి ఏమన్నా ఒక లెక్క ఉంటుందా అండి? 6 almonds a day, 2 figs a day, 4 pistachios a day, 1 spoon of sunflower seeds, 1 spoon of watermelon seeds, లేకపోతే మళ్ళీ లావ్ అయిపోతాం. అదొక లింక్. ఫ్యాట్స్కి వచ్చినప్పుడు మనం లావ్ అయిపోతున్నాం. ఫ్యాట్ అనగానే యూ రిలేట్ ఇట్ టు గెటింగ్ ఫ్యాట్. నో. సో లెట్ మీ స్టార్ట్ విత్ వై డూ యూ యాక్చువల్లీ నీడ్ ఫ్యాట్. ఇప్పుడు ఫ్యాట్ లేకపోతే ఏమవుతుంది బాడీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫ్యాట్ ఎందుకు అవసరం అంటే వీ హ్యావ్ సర్టన్ వైటమిన్స్ కాల్డ్ ఫ్యాట్ soluble vitamins, ADEK. These get absorbed only when you're in taking presence of fat. So A important, eyesight, etc. retinol, also D is, vitamin D is Bone important, bone health, immunity, COVID రాకుండా ఉండడానికి you have to maintain your vitamin D levels for immunity. E is important. K is also very important. Okay, we'll talk about K later. There's one interesting fact which I have to share with you. All these vitamins will not get absorbed unless you have fat. Okay, coming back to vitamin K, when you're taking calcium, it is not just important to take vitamin D, it is also important to take vitamin K. So vitamin D absorption ki, calcium absorption ki vitamin D avsaram, but to tell the calcium to go to your bones and teeth, the vitamin K will tell Oh the my God. calcium. Otherwise the calcium will go and deposit in your arteries and increase your calcium scoring in your heart. So మనం కాల్షియం తీసుకున్నప్పుడు మోస్ట్లీ మెనోపాజల్ ఉమెన్, గైనకాలజిస్ట్ recommend calcium, or if you have any osteoarthritis, your orthopedician might recommend calcium, but very less number of times they tell you to take vitamin D along with K2. So that you have to consult your doctor and take a vitamin K2 unless you're taking blood thinners, or if you're on warfarins, such drugs, or if you have a condition called polycythemia where there is increased production of red blood cells. Ee conditions lekapothe kanaka, if you're normal and you're taking calcium, ask your doctor if you can take vitamin D along with K2. వైటమిన్ డి రోల్ ఫర్ కాల్షియం అబ్జార్ప్షన్ వరకు తెలుసు. ఇప్పుడు వైటమిన్ కే రోల్ ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నా నేను. సో వైటమిన్ కే రిచ్ ఫుడ్స్ అంటే మళ్ళీ అది ఎక్కడ దొరుకుతుంది? Vitamin K is rich foods are basically your all your greens. Those are very good sources of vitamin K.
So fat is important for absorption of fat soluble vitamins and also to hold all your organs together in your body. Imagine a body with just skin. Okay, మీ బాడీని ఊరికే స్కిన్ ఇంకా బోన్స్తో ఇమాజిన్ చేసుకోండి. ఆ ఆర్గన్స్ అంటే మన లివర్ ఇక్కడ ఉండాలి, హార్ట్ ఇక్కడ ఉండాలి, ఇంటెస్టైన్స్ ఇక్కడ ఉండాలి. అది ఫ్యాట్ హోల్డ్ చేస్తుంది బాడీలో అంతా. సో ఫ్యాట్ మీ బాడీకి స్ట్రక్చర్ ఇస్తుంది. సో దట్ మీకు ఫ్యాట్ అవసరం. ఇవి 2 reasons. ఇంకొకటి, యూ హ్యావ్ టు టేక్ గుడ్ ఫ్యాట్. గుడ్ ఫ్యాట్ మన బాడీకి అవసరం. సో గుడ్ ఫ్యాట్ అంటే మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్. బ్యాడ్ ఫ్యాట్ అనేది సాచురేటెడ్ ఎక్కడి నుంచి? ఇప్పుడు మన ఫాస్ట్ ఫుడ్స్, మనం మిర్చి బజ్జీ తీసుకుంటారు మీరు బయట, సమోసాలు, ఇవన్నీ డీప్ ఫ్రైడ్, ఇవన్నిట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. సో మీరు గుడ్ ఫ్యాట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఎస్. యా. సో ఫ్యాట్ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఇందాక మీరు మాట్లాడుతూ కే గురించి చెప్పారు, వైటమిన్ కే గురించి. వైటమిన్ కే రిలేటెడ్ రిచ్ ఫుడ్స్ అంటే ఏం చెప్తారు? సోర్సెస్ వచ్చేసి మన అన్ని ఆకుకూరలు, పాలకూర, పొనుగంటి కూర, గోంగూర, తోటకూర, ఇలాంటివన్నీ. ఇంకోటి ఫ్రూట్స్ వచ్చేసి కివీస్ అండ్ బ్లూబెర్రీస్లో కూడా విటమిన్ కే ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. సో లక్ష్మి గారు చెప్పింది ఇంకాస్త మీకు గుర్తుండిపోవడానికి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. కాల్షియం అబ్జార్ప్షన్ బాగా జరగాలి అని అంటే వైటమిన్ డి పాత్ర చాలా అవసరం. అండ్ అబ్జార్బ్ అయిన కాల్షియం బోన్స్ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ అవ్వాలి, ఆర్టరీస్ దగ్గర కాకుండా. సో దట్ కాల్షియం స్కోర్ పెరిగిపోయి మళ్ళీ అవి వేరే కార్డియోవాస్కులర్ డిసీజెస్కి లీడ్ చేయకుండా బోన్స్ దగ్గర డిపాజిట్ అవ్వడానికి వైటమిన్ కే పాత్ర చాలా అవసరం. వైటమిన్ కే రిచ్ ఫుడ్స్ అంటే ఆకుకూరలు, ఎస్పెషలీ పాలకూర, పొనుగంటి కూర, గోంగూర, ఎక్సెట్రా ఎక్సెట్రా. అమ్మయ్య, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ ఇట్ టుగెదర్. ఓకే, దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చాలామంది లక్ష్మి గారు ఈ పాయింట్ ఫీల్ అవుతారేమో, ఐఎమ్ వన్ అమంగ్ దెమ్. చక్కగా తింటాం, చక్కగా రెస్ట్ తీసుకుంటాం, ప్రాపర్ సాలిడ్ స్లీప్, ఒక 7 hours to 8 hours నిద్రపోయి లేచాక కూడా ఏంటి వాళ్ళు చాలా టైర్డ్గా ఉంది, ఏంటి వాళ్ళు చాలా యునో బ్లాక్ అవుట్ అంటారు కదా, అట్లా అనిపిస్తుంది ఏంటి అని ఎందుకు అనుకుంటాం? డెస్పైట్ ఆఫ్ హ్యావింగ్ ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ స్లీప్, ఇంకా నిద్ర లేచాక ఆ టైర్డ్నెస్ ఎందుకు ఉంటుంది ఎవ్రీ మార్నింగ్? ఎలా చూడాలి దీన్ని? సో దానికి బేసికలీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ యువర్ బ్లడ్ టెస్ట్ డన్ once every 6 months or once every year. సో బ్లడ్ టెస్ట్ అనేది మనం హాస్పిటల్కి వెళ్ళి యూ గెట్ యువర్ బ్లడ్ వర్క్ డన్, దెన్ యూ కెన్ సీ వాట్ యువర్ డెఫిషియంట్ ఇన్. ఇఫ్ యూర్ డెఫిషియంట్ ఇన్ ఐరన్, దాంతో టైర్డ్నెస్ వస్తుంది. ఈవెన్ విటమిన్ డి తక్కువ ఉన్నా కానీ యూ గెట్ టైర్డ్నెస్. ఇంకొకటి నిద్ర సరిగ్గా లేకపోవడం. సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎలా నిద్రపోతున్నారు, ఏమన్నా స్లీప్ యాప్నియా ఉందా, అది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. స్లీప్లో కూడా 2 types ఆఫ్ స్లీప్స్ ఉంటాయి. సో ఒకటేమో సూపర్ఫిషియల్ స్లీప్, ఒకటి డీప్ స్లీప్. సో డీప్ స్లీప్కి వెళ్ళినప్పుడు మనం హౌ మెనీ అవర్స్ ఆఫ్ డీప్ స్లీప్ ఆర్ యూ గెటింగ్. సో ఇంకొకటి, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ టు సీ దట్ 8 hours పడుకుంటున్నాం అంటే నైట్ 12కి పడుకొని ఇఫ్ యూర్ గెటింగ్ అప్ లేట్ at 10, 11, దట్ ఈస్ నాట్ కాల్డ్ ప్రాపర్ స్లీప్. అవునా? యా. అదేంటి మరి అన్ని గంటలు పడుకున్నట్టేగా? అది కాదు దీప్తి, దే సంథింగ్ కాల్డ్ ఎ సర్కాడియన్ రిథమ్ బాడీలో. కరెక్ట్. సో సర్కాడియన్ రిథమ్ అంటే ఇప్పుడు యువర్ బాడీ హ్యాస్ అ క్లాక్ విచ్ గోస్ డౌన్ విత్ సన్సెట్ అండ్ కమ్స్ అప్ విత్ సన్ రైజ్. సో మనం సూర్యాస్తమం అయినప్పుడు పడుకోవాలి, సూర్యుడు బయటకు వచ్చినప్పుడు లెగవాలి. సో అలా మన బాడీని రెగ్యులేట్ చేసుకుంటే మనం హెల్దీగా ఉంటాం. ఐ థింక్ ఇప్పుడు అందరికీ ఆన్సర్స్ వచ్చుంటాయి. ఏదో పడుకున్నాం అంటే పడుకున్నాం కాదు. యా. ఓకే, పాయింట్ నోటెడ్. సో బేసికలీ మనము 10కి అలా పడుకొని మీరు 6, 7 అలా లేస్తే ట్రై టు డూ దట్ యాజ్ అ హ్యాబిట్. అప్పుడు మీకు యుల్ బీ లైవ్లీ అండ్ ఆల్ యువర్ బాడీ ఫంక్షన్స్ విల్ బీ బెటర్ అండ్ బాడీ కూడా రీసెట్ అవుతుంది. ఓకే. సో ఇవాళ రేపటి రోజుల్లో చాలామంది అమ్మాయిలు సఫర్ అవుతున్నారు విత్ PCOS. ఈ PCOS ఎంత కామన్ అయిపోయిందంటే మేబీ 1 among 3 girls ఆర్ సఫరింగ్ విత్ PCOS. PCOSని అవాయిడ్ చేయడానికి ఏమేం తినకూడదు, అండ్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ కోసం ఏం తింటే అట్లీస్ట్ యూ కెన్ కంట్రోల్ PCOS అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇన్ ఉమెన్, ఏం చెప్తారు? See, primarily, we have to focus on our kitchens these days.
మన కిచెన్లో ఏం వండుకుంటున్నాం, ఎలా తింటున్నాం. ఓకే, షుగరీ ఫుడ్స్ తగ్గించాలి. పీసీఓడి రావద్దంటే పిల్లలకి అప్రాక్సిమేట్లీ దట్ ఏజ్ ఆఫ్టర్ ప్యూబర్టీ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ మన షుగర్స్ అనేది కొంచెం తగ్గించాలి. సాచురేటెడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ అనేది కొంచెం తగ్గించాలి. ఇంకొకటి హౌ వీ ఈట్, ప్లేట్ మీద ఎలా పెట్టుకొని తింటున్నాం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు రైస్ అనేది కొంచెం క్వాంటిటీ తగ్గియాలి. రైస్ అనేది మనం చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకొని కర్రీస్ కొంచెం తక్కువగా తీసుకున్నప్పుడు అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీలో పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీలో తగ్గించుకోవాలి. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తే పీసీఓడి వచ్చేస్తుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి యూ కెన్ స్విచ్ టు బ్రౌన్ కార్బోహైడ్రేట్స్. అంటే వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఇలాంటివి యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్స్టెడ్ ఆఫ్ రైస్. ఇంకొకటి కర్రీస్ చాలా ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇంత రైస్ తీసుకుంటే ఇంత కర్రీ తీసుకోవాలి. ఓకే, ఆ కర్రీ తీసుకున్నప్పుడు ఒక 1 whole cup ఆఫ్ దాల్ తీసుకోవాలి. ఎవ్రీడే గ్రీన్ లీఫీ దాల్ తీసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి బటర్ మిల్క్ కానీ కర్డ్ కానీ ప్రోబయోటిక్స్ ఎక్కువగా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు గట్ మైక్రోబయోమ్ సరిగ్గా ఉంటుంది. గట్ మైక్రోబయోమ్ సరిగ్గా ఉన్నప్పుడు యూ విల్ నాట్ బీ ప్రోన్ టు ఎనీ డిజీజ్. సో డిజీజెస్ అనేవి రావు. గట్ హెల్త్ గురించి మాట్లాడాలంటే నాకు తెలిసి ఒక పాడ్కాస్ట్ మొత్తం గట్ హెల్త్ మీదే చేయొచ్చేమో. బట్ వీ విల్ ఆల్సో టాక్ అబౌట్ ఇట్ ఇన్ ది లేటర్ పార్ట్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూ. ఇంకొక మోస్ట్ కామన్ క్వశ్చన్ జనాలందరూ అనుకునేది, చాలా తింటేనే లావ్ అవుతారు అని కాదు. ఎస్పెషల్లీ విమెన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ లేకపోతే 40 రీచ్ అయిన తర్వాత దే హ్యావ్ అ టెండెన్సీ టు గెయిన్ వెయిట్. అండ్ ఎస్పెషలీ సెంటర్ ఒబేసిటీ గురించి మాట్లాడితే, బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడితే, ఎక్కువ తింటేనే లావ్ అవ్వడం కాదు, పొట్ట రావడం కాదు, ఏదైనా ఒక హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంటే కూడా పొట్ట దగ్గర ఫ్యాట్ అక్యూములేట్ అవుతుంది అని విన్నాను. యూ హ్యావ్ టు కరెక్ట్ మీ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. So definitely, Deepthi, this is a very wide topic. There is a lot to talk about this. So first of all, మనకు belly fat ఎందుకు వస్తుంది? So belly fat is directly correlated to amount of carbohydrate that we are taking. సో కార్బోహైడ్రేట్ అంటే మీ రైస్ ఎంత తీసుకుంటున్నాం, మన బాడీకి అవసరం ఉన్నంత రైస్ తీసుకోవాలి ఆర్ అవసరం ఉన్నంత కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను మ్యారథాన్ రన్నర్ అనుకోండి, I can eat 1 kg of biryani and I can run a marathon. మ్యారథాన్ నేను వెళ్ళొచ్చు, ఒక 1 hour రన్నింగ్ చేస్తే కానీ అది డైజెస్ట్ అవ్వదు. ఇప్పుడు నాలాగా ఐఎమ్ ఎ సెడెంటరీ ఎంప్లాయీ, సో నాకు డెస్క్ జాబ్, సో నాకు అంత రైస్ అక్కర్లేదు, అవసరం లేదు. సో రైస్ ఎందుకు తింటామంటే మనకి ఇమీడియట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు నేను ఐఎమ్ టాకింగ్ ఆన్ దిస్ పాడ్కాస్ట్, సో నేను బ్రేక్ఫాస్ట్కి కొంచెం కార్బోహైడ్రేట్స్ తీసుకొని వచ్చాను. సో ఆ కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే నాకు ఇమీడియట్గా ఐ ఫీల్ డల్. సో దానికోసం మనకు కార్బోహైడ్రేట్స్ అవసరం. సో అంతేకాని మనం అవసరం ఉన్న దానికంటే ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు 1 kg బిర్యానీ తిన్నాము, యూ డెంట్ రన్ ఫర్ 1 hour, మనం వాకింగ్ చేయలేదు. ఆ కార్బోహైడ్రేట్ బాడీలో ఏమవుతుందంటే విసరల్ ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి బాడీలో డిపాజిట్ అయిపోతుంది. సో ఆ విసరల్ ఫ్యాట్గా కన్వర్ట్ అయినప్పుడు ఆ ఫ్యాట్ వెళ్ళి మన ఆర్గన్స్ చుట్టూ ఫామ్ అవుతుంది. ఎక్కడ అంటే మన లివర్ చుట్టూ, ఇంపార్టెంట్ ఆర్గన్స్ చుట్టూ డిపాజిట్ అవుతుంది. మన ఓవరీస్ చుట్టూ డిపాజిట్ అయినప్పుడు పీసీఓడి వచ్చేస్తుంది. లివర్ దగ్గర డిపాజిట్ అయినప్పుడు మనకు ఫ్యాటీ లివర్ లాగా వచ్చేస్తుంది. సో విసరల్ ఫ్యాట్ రాకుండా చూసుకోవాలి. అది ఫస్ట్ థింగ్. ఈటింగ్ యువర్ కార్బోహైడ్రేట్స్ రైట్, అది ఫస్ట్ థింగ్ note. Second thing, like you said, hormonal imbalance. Of course, women, when you reach 40s and over 40s, మీకు పెరిమెనోపాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. పెరిమెనోపాజ్ స్టార్ట్ అయినప్పుడు ఈస్ట్రోజన్ అనేది తగ్గుతుంది, ప్రొజెస్ట్రాన్ అనేది తగ్గుతుంది. అవి ఫ్యాట్ని మెటబాలైజ్ చేస్తున్నాయి. ఆ హార్మోన్స్ మనకి తగ్గిపోయినప్పుడు ఫ్యాట్ అనేది మెటబాలిజం, ఓవరాల్ బాడీ మెటబాలిజం తగ్గిపోయినప్పుడు మనం కొంచెం ఫుడ్ తిన్నా కానీ లావ్ అవుతుంటాం. సో దానికి యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ విత్ ఎక్సర్సైజ్ and having proper mental health. And having ఏంటి రిలేషన్? See, when you properly meditate, right, when you focus on your mental health, your hormones regulate properly. Okay, first is hormonal regulation. అంటే ఇప్పుడు if instead of going to a gym, of course జిమ్కి వెళ్ళొచ్చు, మన వెయిట్ లిఫ్టింగ్ కూడా ఇంపార్టెంట్ మెనోపాజల్ ఉమెన్. అలాంగ్ విత్ దాట్ యూ నీడ్ అ ప్రాపర్ యోగా.
యోగా అండ్ మెడిటేషన్ అనేది కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దట్స్ వన్ థింగ్. ఇంకొకటి హ్యావింగ్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ omega-3 రిచ్ ఫుడ్స్. రైట్. omega-3 రిచ్ ఫుడ్స్ అనేది వాల్నట్స్, యువర్ అవకాడోస్, యువర్ ఫిష్, ఇలా తీసుకోవాలి మెనోపాజల్ ఫుడ్స్ అనేది. సో స్విచ్ టు బ్రౌన్ కార్బోహైడ్రేట్స్, హ్యావ్ ఐరన్ రిచ్ ఫుడ్స్, హ్యావ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్, టేక్ మోర్ ప్రోటీన్ రిచ్ డైట్, మోర్ omega-3 రిచ్ డైట్. ఇంపార్టెంట్ ఈజ్ హైడ్రేషన్, వాటర్ బాగా తీసుకోండి. ఇంకొకటి స్లీప్ రెగ్యులేట్ చేసుకోండి. స్లీప్ డిస్టర్బెన్సెస్ చాలా వస్తాయి ఆఫ్టర్ 40 బికాస్ ఆఫ్ యువర్ పెరిమెనోపాజల్ సిమ్టమ్స్. దానికోసం మనకి హర్బల్ హ్యాక్స్ ఉన్నాయి, లైక్ యూ కెన్ హ్యావ్ అశ్వగంధ ఆర్ యూ కెన్ హ్యావ్ మెలటోనిన్. బట్ మేక్ ష్యూర్ మన స్లీప్ సరిగ్గా ఉంటుందని. స్లీప్ సరిగ్గా ఉండకపోతే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వస్తాయి. మీరు చెప్తున్న పాయింట్స్ అన్నిటినీ మీరు మైండ్లో చెప్తుంటే నేను టిక్ కొట్టుకుంటున్నా, ఇది మనం చెయ్యం, ఇది మనం చెయ్యం, ఇది మనం చెయ్యం. సగానికి సగం చెయ్యం, కానీ కోరికలు అయితే మాత్రం బోలెడు ఉంటాయి. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. బట్ ఎస్, డెఫినెట్లీ చాలా విషయాలు తెలిసినవే అనిపించినా కూడా ఆచరణలోకి పెట్టం కాబట్టి ప్రాబ్లం లాగా చూస్తూ ఉంటామేమో అని అనిపిస్తూ ఉంటుంది. టు బీ వెరీ ఆనెస్ట్ అండి, 40 దాటిన తర్వాత వెయిట్ లాస్ కష్టం అని అంటారు కదా, అది మేబీ మీరు ఇప్పుడు చెప్పిన ఈ రీజన్స్ అన్నీ బ్యారీ చేసుకోవాలేమో, అందుకనే కష్టంలా ఫీల్ అవుతామేమో. బికాజ్ మెటబాలిజం తగ్గుతుంది, బికాజ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ. మనకి 1 kg బాడీ వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ అన్న లెక్క ఎట్లయితే ఉంటుందో అట్లా కార్బోహైడ్రేట్స్కి కూడా ఏమన్నా ఉందా అండి? బికాజ్ కొంతమంది ఒక బౌల్ రైస్ తీసుకోండి చాలు అంటారు, కొంతమంది దిస్ ఇస్ ఈక్వలెంట్ టు 2 చపాతీస్, 2 మీడియం సైజ్ చపాతీస్ కదా అని అంటారు. సో కొన్నిసార్లు దాని గురించి ఎంత ఫోకస్ అయిపోతామంటే అసలు కార్బోహైడ్రేట్ని అవాయిడ్ చేసేస్తాం. అమ్మో ఇది కార్బోహైడ్రేటా, మనం తినకూడదు అని అవాయిడ్ చేసేసే పరిస్థితులకు కూడా వెళ్తూ ఉంటాం. ఓన్లీ ప్రోటీన్ డైట్, ఓన్లీ కీటో డైట్, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాం. సో టు హ్యావ్ అ పిక్చర్ అబౌట్ ది బ్యాలెన్స్డ్ డైట్, మన బాడీ వెయిట్ ఎంత ఉంది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 kgs 65 kgs ఉన్నారు, వాళ్ళు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత కార్బోహైడ్రేట్ తీసుకోవాలి, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, హౌ డు వి యాక్చువల్లీ differentiate the portional function of the diet? This, yeah. మళ్ళీ ఇదొక వాల్యూమ్ అంటారా? This is again a volume. So, carbohydrate వచ్చేసి, we don't need to count the carbohydrate is what I think, Deepti, because మనకు తెలియకుండానే అవసరం ఉన్నంత కంటే ఎక్కువగా వెళ్ళిపోతుంటుంది బాడీలోకి. అవును. సో బేసికలీ ఫుడ్లో మనకు ఒక 30% కార్బోహైడ్రేట్ ఉంటే సరిపోతుంది. బట్ ఇప్పుడు నన్ను అడిగితే I say that you don't need to actually look at your carbohydrate if you're taking the right amount of protein and fiber. ఓకే. ఇప్పుడు ప్రోటీన్ ఇప్పుడు మీరు 60 grams తీసుకొని, ఫైబర్ కూడా మీరు ఎక్కువ తీసుకొని, మీరు ఫ్యాట్ కూడా చూసుకొని తీసుకుంటే కార్బోహైడ్రేట్కి మీకు స్పేస్ తక్కువగా ఉంటుంది బాడీలో. సో 30% ఆఫ్ యువర్ డైట్ కెన్ బి కార్బోహైడ్రేట్, బట్ డోంట్ కంప్లీట్లీ అవాయిడ్, మినిమైజ్ ఇట్. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ సే 60 grams of protein or to 70 grams of protein, you will not be having space for extra carbohydrate. So that should be the thing. So you don't need, if I tell you take this much amount of carbohydrates, I don't want you to think and count your carbohydrate as you're eating, because obviously you will be eating more carbohydrates than needed per day. ఇన్ఫ్యాక్ట్ ఏ షుగరీ థింగ్ తీసుకున్నా అది కార్బోహైడ్రేట్ కిందే లెక్క. ఎనీ గ్లూకోజ్ ఇన్సైడ్ గోయింగ్ ఇస్ లైక్ కార్బోహైడ్రేట్. 1 cup of టీ తాగుతున్నారు, అందులో 1 to 2 teaspoons షుగర్ ఉంటుంది. రైస్ తీసుకుంటున్నారు, అందులో ఉంటుంది. మీరు ఫైబర్ తీసుకుంటున్నారు, అందులో లిటిల్ బిట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. So anything that you're taking contains a little bit of carbohydrate. So don't count your carbohydrate. It is obviously మన అవసరం ఉన్నంత దానికంటే ఎక్కువగానే బాడీలోకి వెళ్ళిపోతుంది. Count your protein and count your fiber along with little bit of carbohydrate. Got it. ఇంకోటి కార్బోహైడ్రేట్ ఏది తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్, ఎంత తీసుకుంటున్నాం దానికంటే ఎక్కువ. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ, ఇఫ్ యు ఆర్ ఈటింగ్ వైట్ రైస్, ఐ విల్ టెల్ యూ టు స్విచ్ టు బ్రౌన్ రైస్ ఆర్ మిల్లెట్స్. అది స్విచ్ చేసినప్పుడు అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఇంతకంటే ఎక్కువ తినలేము. సో సీయింగ్ వాట్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ యూఆర్ టేకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకొకటి మన ఫ్రూట్స్,
మన ఫ్రూట్స్లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది. అది లేనిది ఏంటి చెప్పండి. సి సో ఐఎమ్ సేయింగ్ మనం కౌంట్ చేసుకోనక్కర్లేదు దీప్తి. కౌంట్ యువర్ ప్రోటీన్ అండ్ కౌంట్ యువర్ ఫైబర్, బట్ డోంట్ కౌంట్ యువర్ కార్బోహైడ్రేట్. చేయాల్సింది చేస్తే చాలు, అతిగా ఆలోచించి మొత్తానికి నాశనం చేయొద్దు అంటున్నారు సింపుల్ గా. సో కౌంటింగ్ కార్బోహైడ్రేట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్. అండ్ ఆల్సో డోంట్ గో ఆన్ టు డైట్స్ విచ్ హ్యావ్ నేమ్స్ లైక్ కీటో. దీని నేమ్ కీటో, సో ఇందులో కార్బోహైడ్రేట్ లేదు. బట్ కీటో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి. వెజిటబుల్స్ తింటారు కీటోలో, అందులో కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో జస్ట్ టు టెల్ ద కామన్ పీపుల్ దెర్ ఈజ్ నో కార్బోహైడ్రేట్, దే హ్యావ్ కాయిన్డ్ దట్ నేమ్. కీటో డైట్ అంటే ఫ్యాట్ అండ్ ప్రోటీన్. అది ఎవరికి చేశారంటే పీపుల్ విత్ ఎపిలెప్సీ, ఫిట్స్ ఉన్న వాళ్ళకి ఈ డైట్ కనిపెట్టారు అప్పట్లో. ఏంటంటే గ్లూకోజ్ తక్కువ ఉంటుంది అందులో, సో బ్రెయిన్ యాక్టివిటీ తగ్గుతుంది. సో వాళ్ళు ఈ కీటో డైట్ తీసుకోవాలి. మరి మనం ఎందుకు ఫాలో అవుతున్నాం? నాట్ లైక్ యూ అండ్ మీ. ఓకే, ఏ ఫ్యాన్సీ నేమ్ వస్తే ఆ డైట్ ఫాలో అయిపోవడం ట్రెండ్ అయిపోయింది. నో, సో ఇఫ్ అ డైట్ ఈస్ వర్కింగ్ ఫర్ దీప్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత కార్బోహైడ్రేట్, ఒక స్మాల్ కప్ ఆఫ్ కిన్వా ఆర్ స్మాల్ కప్ ఆఫ్ మిల్లెట్స్ విత్ 1 dal and 1 curry and 1 curd, that kind of plate is working for Deepthi, call it Deepthi diet and follow it. Do not follow what Lakshmi is following or ABC is following. You have to check మీకు ఏది వర్క్ అవుతుంది, మీకు ఏ ఫుడ్స్ వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు ఎవరో మీ ఫ్రెండ్ ఎవరో డైటిషియన్ దగ్గరికి వెళ్ళి ఈ డైట్ చార్ట్ ఇచ్చారు నువ్వు కూడా ఫాలో, అలా మీకు వర్క్ అవ్వదు అది. సో ఎవరికి ఏ డైట్ వర్క్ అవుతుందో మీ బ్లడ్ టెస్ట్ చూసి మీకు బాడీలో ఏ డెఫిషియన్సీ ఉన్నాయి చూసుకొని అది డెఫిషియన్సీస్ రిజాల్వ్ చేస్తారు న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే. ఆ డెఫిషియన్సీస్ రిజాల్వ్ చేసినప్పుడు మీకు బాడీలో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ సరిగ్గా అవుతుంది. అయినప్పుడు మీకు గోల్ ఏది, ఏదైనా డెఫిషియన్సీ ఉంటే దాన్ని రిజాల్వ్ చేయడానికి డైట్ ఇస్తారు. అదే అసలు డైటే ప్రాబ్లం అయితే ఓవర్ వెయిట్ ఉన్నారు వాళ్ళకి డైటే కష్టం అని అనుకుంటే వాళ్ళ కోసం ఏం డైట్లు ఇస్తారు? అప్పుడైనా ఈ కీటో డైటో లేకపోతే ఫ్రూట్ డైటో అట్లా ఏమైనా ఫాలో అవ్వాలా? అక్కర్లేదు దీప్తి. సో బేసికలీ డైట్ అంటే ద ఫస్ట్ 3 words I don't like. It's DIE. So don't call it a diet. Call it a nutritious food. Okay? Food should give you happiness. Food should give you health. Food should give you nourishment. So there is a way of eating and losing weight. ఓకే, ఇఫ్ యు ఆర్ ఓవర్ వెయిట్ మీరు 1000 calories తీసుకుంటేనే వెయిట్ తగ్గుతారు అని లేదు అలా. ఐ కెన్ గివ్ యూ 1800 calories or 2000 calories and make you lose weight. ఆ పోర్షన్ కంట్రోల్ అనేది తెలియాలి. పోర్షన్ కంట్రోల్ అనేది తెలియాలి. ఇంకొకటి, ఇఫ్ అ పర్సన్ ఈజ్ ఓవర్ వెయిట్ 3000 calories తీసుకుంటున్నారు ఆయనకి ఆ పర్సన్, సో వీక్లీ ఒక 500 calories తగ్గించి క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అనేవి తగ్గించి ఇప్పుడు సాలెడ్స్ తీసుకోవచ్చు. సాలెడ్స్లో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. లార్జ్ క్వాంటిటీ తీసుకున్నా కానీ అందులో క్యాలరీస్ తక్కువ ఉంటాయి. సో అలాంటి ఫుడ్స్ అనేవి మీరు న్యూట్రిషన్ దగ్గరికి వెళ్తే షీ విల్ టెల్ యూ మీరు నైట్ ఏం తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ స్నాక్స్కి ఏం తీసుకోవాలి, లంచ్కి ఏం తీసుకోవాలి. కానీ స్టార్వ్ చేసి మీరు డైట్ చేసి మీరు మార్నింగ్ ఒక ఇడ్లీ, సో ఐ హవ్ సీన్ అ రీసెంట్ న్యూట్రిషనిస్ట్, సో కాల్డ్ న్యూట్రిషనిస్ట్ గివింగ్ అ డైట్. మార్నింగ్ ఒక 2 idlis, మధ్యాహ్నం ఒక చపాతి, నైట్ సంథింగ్ విత్ జవార్ 1 dosa or 1 roti. దట్ ఈస్ నాట్ హౌ యూ లూజ్ వెయిట్. ఎడారిలో తప్పిపోయిన ప్రాణాల్లో ఉంటాయి పాపం, ఎప్పుడెప్పుడు ఫుడ్ చూస్తే కనపడి తినాలా అనిపిస్తుంది. మీరు నీరసంగా పడుకొని డే అంతా నీరసంగా పడుకొని ఏంటి అంటే నేను న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళాను, ఐ పేడ్ హర్ అ బాంబ్, ఒక చాలా ఫీజు తీసుకుంది, ఈ డైట్ ఇచ్చింది, ఇది నేను ఫాలో అవ్వాలి 1 month అంటే దట్ ఈస్ నాట్ ద కైండ్ ఆఫ్ డైట్ యూ షుడ్ బి ఫాలోయింగ్. సో మీరు డైట్ చేసినప్పుడు మీ స్కిన్ గ్లో అవ్వాలి, మీ హెయిర్ బాగా అవ్వాలి, యూ షుడ్ ఫీల్ ఎనర్జెటిక్, యూ షుడ్ ఫీల్ హ్యాపీ, ఎట్ ద సేమ్ టైమ్ లూజ్ వెయిట్. ఇవన్నీ కాంబినేషన్ ఉంటేనే మీ డైట్ న్యూట్రిషియస్గా ఉన్నట్టు అది. దట్స్ సరే లక్ష్మి గారు, ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను మిమ్మల్ని పర్సనల్గా కలుస్తున్నాను. మీరు చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ మ్యాచ్ అయ్యేటట్టుగా మీరు నాకు ఒక డైట్ చెప్పాలి ఇప్పుడు. సో దట్ ఈస్ అ మిత్ దీప్తి. వెన్ పీపుల్ థింక్ నేను డైట్ చేస్తున్నాను అని అంటే ఆకలితో ఉండాలి. నో, ఆకలితో లేకుండా కూడా డైట్ చేయాలి మీరు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గుడ్ డైట్. అండ్ ఎనీథింగ్ దట్ ఈస్ డైట్ అంటే సస్టైనబుల్ ఉండాలి. ఇప్పుడు దీప్తి కేమ్ టు డాక్టర్ లక్ష్మి టు లూజ్ వెయిట్. You are with me for 3 months. I will help you lose ఒక 10 kgs, 15 kgs.
And then after 3 months, or you can come with me for another 3 months. 6 months tarvata, I will ask you, Deepthi, what is the food that you need to eat to lose weight? మీరు చెప్పండి, ఈ వీక్ నువ్వు 2 kgs తగ్గాలంటే నువ్వు ఎలా డైట్ ఫాలో అవ్వాలి? సో న్యూట్రిషనిస్ట్ అంటే దే హ్యావ్ టు హెల్ప్ యూ నో యువర్ సెల్ఫ్. చాలాసార్లు లక్ష్మి గారు మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు ఒక డైట్ ప్యాటర్న్ చెప్తారు, చాలా వరకు ఫాలో అవుతాం. కానీ డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ స్ట్రెస్ లేదా డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ ది మెన్స్ట్రల్ సైకిల్ కొన్నిసార్లు తెలియకుండా డిప్రెషన్లో ఉన్న, వర్క్ లోడ్ ఎక్కువైనా, మెన్స్ట్రల్ సైకిల్ ఫేజెస్లో అయినా ఎమోషనల్ ఈటింగ్ తినేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. అది ఎంత కంట్రోల్ చేసుకోవాలనిపించినా పాపం అప్పుడు డైట్ అన్న పదం గుర్తురాదు, ఓవర్ వెయిట్ అన్న పాయింట్ గుర్తురాదు. తింటే ఏదో ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్ కదా? I know exactly. I have that too. I have those phases also. So But how do we overcome that? There is a hack for that. So when I was doing my PhD, there was a topic on emotional eating, how to control that. Okay? First thing is, when you get emotional, don't connect your emotions to your food. Have some other hobby. If you're emotional, if you feel like crying, or for no reason, sometimes before your periods you feel like crying. Exactly. Correct? So get up in the morning, go for a small walk around. ఎక్కడన్నా కాలనీలో వాక్ వెళ్ళండి, లేకపోతే కేబీఆర్ పార్క్ వాక్ వెళ్ళండి. డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ. ఓకే? సో ఆర్ ఇఫ్ యూ లైక్ పెయింటింగ్, డూ సమ్ పెయింటింగ్ ఇఫ్ యూర్ ఫీలింగ్ డల్. ఆర్ గో అవుట్ విత్ అ ఫ్రెండ్, హ్యావ్ అ లంచ్ విత్ అ ఫ్రెండ్. సో కనెక్ట్ యువర్ ఎమోషన్స్ టు సంథింగ్ ఎల్స్ అదర్ దెన్ ఫుడ్. అది కాదు, నేను midnight లేసాను 11 o'clockకి, ఐఎమ్ గెటింగ్ మై పీరియడ్ టుమారో, నాకు కొంచెం స్వీట్ తినాలని ఉంది. సో హ్యావ్ యువర్ స్వీట్, బట్ దెర్ ఈస్ అ థియరీ ఆఫ్ 3 bites. So if you have 1 bite, close your eyes and feel the food. Have your second bite, close your eyes, chew your food, chew it for 2-3 minutes, and then have the third bite and close your eyes and chew it. A 3 bites tarvata, 4th bite is for yourself. Your brain is actually satisfied with the 3 bites. నిజమా? Yeah, there's a theory of 3 bites. So how do you control your cravings is, there is this theory. You can try it. It should work probably. లేకపోతే ఆ థియరీ ఎందుకు చెప్తారు? Yeah. మెన్స్ట్రల్ సైకిల్ని బేస్ చేసుకుంటూ ఫుడ్స్ ఏమన్నా ఉంటాయా? లైక్ ఫస్ట్ 4 days ఆఫ్ ది సైకిల్ ఈ ఫుడ్స్ తింటే మంచిది, నెక్స్ట్ ఆ విండో పీరియడ్లో ఉన్నప్పుడు ఈ ఫుడ్ తింటే మంచిది, మళ్ళీ అగైన్ వెన్ యూర్ బాడీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్ ఈ ఫుడ్స్ తింటే మంచిది, సో దట్ ఈ ఫుడ్ తినడం వల్ల యూ బ్లీడ్ వెల్ అండ్ ది అబ్డామినల్ క్రాంప్స్ ఇట్ విల్ బి రెడ్యూస్డ్, ఆర్ బికాస్ బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి కావాల్సినంత అనమిక్ కండిషన్ నుంచి యువర్ బాడీ ఈజ్ రికవర్డ్ అన్నట్టు. సో మెన్స్ట్రల్ సైకిల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీ విమెన్స్ లైఫ్. సో మెన్స్ట్రల్ సైకిల్ రిలేటెడ్ ఫుడ్స్ ఏమన్నా ఉంటాయా? So there is something called as seed cycling, right? So in seed cycling lo you take different kinds of seeds like pumpkin seeds, sunflower seeds. Ila different kinds of seeds, if you are taking few before your periods and few after your periods, okay? So that kind of controls, it kind of regulates your period. Oh wow. It doesn't manage the pain, but it helps in regulating your periods. So period ki mundar em tinali, period tarvata em tinali? So it depends on that particular person. So there are different kinds of seeds mixture which we give depending on the opposite person. So one thing doesn't suit everybody. Acha. So you have to go to your nutritionist to find out what actually suits you. But there is a theory, periods ki mundara nuts, seeds, what you have suggested, period tarvata ఆ సీడ్స్ తీసుకోవడం వల్ల పీరియడ్ సైకిల్ రెగ్యులేట్ అవుతుంది అని అంటున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎన్ని కొత్త విషయాలు తెలుసుకుంటున్నానో ఇవాళ పాడ్కాస్ట్లో. దెన్ మూడ్ స్వింగ్స్, దీని గురించి ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా. మూడ్ స్వింగ్స్కి కానీ లేకపోతే ఈ బ్రెయిన్ ఫాగ్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. విల్ బి వెరీ యాక్టివ్, మంచి కాన్వర్జేషన్లో ఉంటాం, సడన్గా బ్రెయిన్ ఫాగ్, ఏం జరిగింది ఒక ఫ్యూ సెకండ్స్ బ్లాంక్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి, ఆరెల్స్ ఫర్ మూడ్ స్వింగ్స్, దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా మీరు చెప్పినట్లుగా ఆ 3 bite థియరీ వర్క్ అవుతుందా?
See, 3-bite theory is for a craving. Craving. Midnight craving. So also this is like the sugar craving that you're asking me about. So sugar craving control cheyadaniki kuda, if your gut microbiome is balanced, then you do not get sugar cravings. Mana gut microbiome imbalance ka unnappudu sugar cravings vastayi. So danki you have to eat good fiber, you have to see what kind of, so ఈ మధ్య we have a gut microbiome test as well. సో అందులో ఆ టెస్ట్ చేశాక మనకు రిపోర్ట్లో వస్తుంది ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ మీరు తీసుకోవాలి, ఏ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఏంటండి ఆ టెస్ట్ ఏంటి? ఇస్ ఇట్ అవైలబుల్ ఆల్ ఓవర్? ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ మోస్ట్ హాస్పిటల్స్ అరౌండ్. ఇట్స్ కాల్డ్ ద గట్ మైక్రోబయోమ్ టెస్ట్. సో అందులో phase 1లో ఏం ఫుడ్స్ తీసుకోవాలి, ఏం అవాయిడ్ చేయాలి, అలా phase 1, phase 2, phase 3 ఉంటుంది. సో వాళ్ళు చెప్తారు ఏం తీసుకోవాలో. సో గట్ మైక్రోబయోమ్ బ్యాలెన్స్ చేసుకుంటే మీకు షుగర్ క్రేవింగ్స్ అనేవి రావు. సో గట్ మైక్రోబియంని ఎలా బ్యాలెన్స్ చేస్తాం? అది మళ్ళీ ఇంకొక సెపరేట్ పాడ్కాస్ట్ అంటారా? That's a whole different chapter. And again, holistic wellness, your sleep, your stress, your hydration, what kind of food you're taking, how you're sleeping, what kind of environment is around you. Also, it's very interesting. I was listening to a podcast where I've seen that if you are friends with somebody you hang out with, or if you are with a sibling, mostly your gut microbiome is similar. సో ద కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యూఆర్ ఇన్, అంటే మనం ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాం, సో ఎవరితో ఉంటున్నాం, ఎవరితో తింటున్నాం, సో వాళ్ళ గట్ మైక్రోబయోమ్, వీళ్ళ గట్ మైక్రోబయోమ్, మీ ఫ్రెండ్స్ది. ఇఫ్ యూఆర్ ఈటింగ్ టుగెదర్, ఇఫ్ యూఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టుగెదర్, గట్ మైక్రోబయోమ్ సిమిలర్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అన్ ఆప్టిమల్ హెల్త్ బాగుండాలి అనుకుంటే, బీ ఫ్రెండ్స్ విత్ పీపుల్ హూ హ్యావ్ హెల్తీ హ్యాబిట్స్. ఫుడ్ తింటంలో కానీ, స్లీపింగ్ టైంలో కానీ, ద వే దే థింక్, సో ద హోల్ ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్ ఫర్ యువర్ గట్ మైక్రోబయోమ్. సో ఇఫ్ టైం పర్మిట్స్ అండ్ మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అవకాశం ఇస్తే ఈ గట్ హెల్త్ గురించి ఒక సెపరేట్ పాడ్కాస్ట్ ఇన్ డీటెయిల్డ్గా చేద్దాం. బికాజ్ ఎక్కువగా వింటున్నాము గట్ హెల్త్ అండ్ ఇప్పుడు మీరు గట్ మైక్రోబియోమ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఎవరో ఒక రినౌడ్ పర్సన్ మాట్లాడుతుంటే విన్నాము, మనకి బ్రెయిన్ అండ్ హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు ఇట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ ఈజ్ ది గట్. సో గట్ బ్రెయిన్ కనెక్షన్ is something which they say, I have a gut feeling that this is going to happen. So that brain and gut connection is real. మీరు బ్రెయిన్ ఫాగ్ గురించి అడిగినప్పుడు నేను అందుకని గట్ మైక్రోబయోమ్ దగ్గరికి వెళ్ళాను. కరెక్ట్. సో మీ గట్ హెల్త్ బాగుంటే యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్రెయిన్ ఇష్యూస్, లైక్ యువర్ మెంటల్ హెల్త్ విల్ బీ గుడ్, the way you think will be good, and you'll be active most of the time. And also most of the diseases ni manam gut health tho cure cheyochu anu kuda vintunnamu. See, gut health anedi it's not something different, or it is not something out of the ordinary topic ochindi ani kaadu. So basically it's balance. So if you have balance in life, you will have good gut microbiome. ఈ మధ్య చాలా మందికి యంగ్స్టర్స్కి కోలాన్ క్యాన్సర్స్ ఎక్కువైపోయాయి. ఎందుకు అని అంటే ద కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ దే ఆర్ ఈటింగ్. సో మోస్ట్లీ ఫాస్ట్ ఫుడ్స్, బికాస్ ఇన్ని కెఫేస్ ఓపెన్ అయ్యాయి బయట. ఎవ్రీ వీక్ యూ గో టు వన్ కెఫే. వీక్లీ హౌ మెనీ టైమ్స్ ఆర్ యూ ఈటింగ్ అవుట్ సైడ్? సో ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు బయట తినకూడదు అనట్లేదు. బయట రెస్టారెంట్స్లో కూడా గుడ్ చాయిస్ మేక్ చేయండి. మీరు గ్రిల్ చికెనో, సాలెడో అలాంటివి తీసుకోండి. హెల్తీ డెజర్ట్స్ తీసుకోండి. యోగర్ట్ బౌల్స్ వస్తున్నాయి, అలాంటివి తీసుకొని మీరు జస్ట్ మెయింటైన్ అ బ్యాలెన్స్. బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటే, బ్యాలెన్స్డ్గా లివ్ చేస్తే, హౌ యూ ఈట్, హౌ యూ డ్రింక్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ గట్ మైక్రోబయోమ్. అందరూ చెప్పేలాగా బయట ఫాస్ట్ ఫుడ్స్ తినద్దు, పానీపూరీలు అవాయిడ్ చేయండి, మిర్చి బజ్జీలను ఆపేసేయండి అని అంటే అది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదేమో. కానీ బయట తినడంలో కూడా హ్యావ్ ప్రాపర్ చాయిసెస్, ఆలోచిస్తూ మేక్ అ చాయిస్ అంటున్నారు మీరు, కాన్షియస్గా మేక్ అ చాయిస్ అంటున్నారు. ఇప్పుడు యాజ్ అ న్యూట్రిషనిస్ట్ ఐ బిలీవ్ ఇన్ బ్యాలెన్స్, దీప్తి. ఐ గో అవుట్, హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, ఐ గో అవుట్ విత్ కిడ్స్, సో వీ గో అవుట్ టు ఈట్ చాట్. So you can ask me like how I eat chaat. So it's not necessary that you need to eat a puri chaat place lo. Chole bhature puri tinakunda
make a healthy choice. Maybe he might be having a makhana bel. మఖానా అంటే ఈ మధ్య లోటస్ సీడ్స్ వస్తున్నాయి, దాంతో బేల్ పూరి చేస్తారు. ఆర్ రెగ్యులర్ బేల్ పూరి ఈజ్ ఆల్సో గుడ్. రెగ్యులర్ బేల్ విత్ లాట్ ఆఫ్ గ్రేటెడ్ క్యారెట్ అండ్ గ్రేటెడ్ కుకుంబర్, ఎక్కువ వెజిటబుల్ వేసి అందులో బేల్ పూరి వితౌట్ ఆయిల్ తీసుకోవచ్చు. సో వేర్ there's a will, there's a way. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్ళారు, యూ హ్యావ్ టు ఆర్డర్ సంథింగ్, సీ ద హెల్తీయెస్ట్ ఇన్ ద మెన్యూ అండ్ టెల్ ద పర్సన్, అంటే వాడికి వెయిటర్కి చెప్పొచ్చు, బాబు నాకు కొంచెం ఆయిల్ తక్కువ వేయండి, ఆర్ గెట్ మీ మోర్ సాలెడ్, యునో, థింగ్స్ లైక్ దట్. ఇట్స్ అ వే ఆఫ్ హౌ you know, if you think, you can mold yourself. Got it. So everything is up here. If you want to pass an IAS exam, you have to think here first. Or if you want to pass an MSET exam, ikkada alochichukovali. So everything is in, you know, మహేష్ బాబు గారు లాగా ఇక్కడ ఫిక్స్ అయితే అప్పుడు మనం స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు. I agree with him. సో ఇక్కడ ఫిక్స్ అయితే నా మాట నేనే ఎగ్జాక్ట్లీ ఫిక్స్ అవ్వాలంతే. అవనికి ఆ ఫిక్సింగ్ ప్రాబ్లం, ట్యూనింగ్ ప్రాబ్లం దగ్గరే వీఆర్ గెటింగ్ డిలేడ్. Yes, and also there's one thing which says, like, if you do one thing for 21 days, it becomes a habit. And మన హిందూ ప్రకారం, you know, there's a mandala అని ఉంటుంది, మండల కాలం. So it's a round thing. So అందులో circles, if you see, they're 45. So our 45 circles, and if you start meditation or if you start something good, do it for 45 days antaru mana, according to Hindu mythology prakaram. 45 days meer cheste, it will become a habit. సో ఫిక్స్ అవ్వాలి, దాన్ని ఆచరణ సాధ్యం చేయాలి, అంతే. ఇట్స్ అప్ టు యూ, అంతే, ఇండివిజువల్గా. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ మధ్య రోజుల్లో బాగా అందరూ మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ ఈజ్ అబౌట్ ఏజ్ రివర్సల్. ఫుడ్స్ తినడం వల్ల, అంటే ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏజ్ని నిజంగా రివర్స్ చేయగలమా? సంబంధం ఉందా ఏజ్ రివర్సల్కి ఫుడ్కి? ఆఫ్ కోర్స్, ఏజ్ రివర్సల్ అంటే, ఏజింగ్ అంటే స్టాపింగ్ యువర్ డిజీజ్, స్టాపింగ్ ఫ్రమ్ గెటింగ్ అ డిజీజ్. దానికి మళ్ళీ ఇఫ్ యూ గో ఇన్ టు యువర్ జెనెటిక్ టెస్టింగ్, మీరు జెనెటిక్ టెస్టింగ్కి వెళ్ళినప్పుడు, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఇఫ్ దెర్ ఈస్ అ డయాబెటిక్ జీన్ ఆర్ అ కొలెస్ట్రాల్ జీన్, ఆ డిజీజ్ మనకి రాకుండా ఎంతవరకు పుష్ చేయగలం అనేది ఈజ్ ఇంపార్టెంట్. సో ఏజ్ రివర్సల్ అనేది, nobody can stop aging. Exactly. Correct? We all age, but aging in a right way is important. So దానికి ఈ మధ్య వచ్చేవి, దే ఆర్ లాట్ ఆఫ్ పాడ్కాస్ట్ ఆర్ దే ఆర్ లాట్ ఆఫ్ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ ఇన్ ద US. డాక్టర్స్ అందరూ న్యూట్రిషన్ వైపు వెళ్ళిపోయి వాళ్ళు ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సో వాళ్ళు చాలా ఏం చెప్తున్నారంటే, మైటోకాండ్రియా రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. బాడీలో మైటోకాండ్రియా అనేది ఇట్ ఈజ్ అ పవర్ హౌస్ ఆఫ్ అవర్ సెల్. సో ఆ మైటోకాండ్రియాని యాక్టివేట్ చేస్తే యూ విల్ స్టే యంగర్ ఫర్ లాంగర్. ఇంకోటి, బాడీలో క్రోమోజోమ్స్లో మనకి క్రోమోజోమ్ ఎండ్స్ టిలోమియర్స్ అని ఉంటాయి. ఆ టిలోమియర్స్ షార్ట్ అయినా కొద్దీ మనం ఏజ్ అవుతుంటాం. సో ఆ టిలోమియర్స్ తక్కువ షార్టన్ చేసుకోవాలి, టైం అనేది పెంచాలి షార్టనింగ్ అవ్వకుండా. సో దానికి ఏంటంటే సప్లిమెంట్స్ వాడమంటున్నారు. సో దే ఆర్ కమింగ్ అప్ విత్ సప్లిమెంట్స్ లైక్ NAD. ఎర్లియర్ కోఎన్జైమ్ Q10 అనేది ఉండేది. సో దట్ ఈస్ సెల్ యాక్టివేటర్. సో అది కాకుండా ఇప్పుడు NAD తీసుకోమంటున్నారు. రెస్వెరట్రాల్ అని వస్తుంది సప్లిమెంట్స్. సో దే ఆర్ దీస్ లాట్ ఆఫ్ సప్లిమెంట్స్ ఇన్ ద మార్కెట్, దీప్తి. కానీ మీ బాడీకి ఏ విటమిన్ సూట్ అవుతుంది, ఏ సప్లిమెంట్ సూట్ అవుతుంది అనేది యూ విల్ నో ఇఫ్ యూ గో టు అ డాక్టర్ ఆర్ అ న్యూట్రిషనిస్ట్. అంటే ఇప్పుడు మనకి ఇండియన్ మార్కెట్లో కూడా ఏజ్ రివర్సల్ కోసం హెల్ప్ అయ్యే సప్లిమెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఓవర్ ది కౌంటర్ ఇస్తారు, దే ఆర్ సేఫ్ టు యూజ్, ఇవన్నీ కరెక్టే అంటారా? డెఫినెట్లీ. సో ఇండియాలో కూడా దే ఆర్ లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ హూ ఆర్ కమింగ్ అప్ ఈ సప్లిమెంట్స్, NAD కానీ రెస్వెరట్రాల్ కానీ ఇలాంటివి చాలా చేస్తున్నారు. ఇంకొకటి కొత్తగా వచ్చింది, నేచర్స్ ఒజంపిక్, ఇట్స్ కాల్డ్ బర్బరిన్. సో ఇది ఒజంపిక్ లాగానే పనిచేస్తుంది. ఒజంపిక్ ఇస్ ఫర్ వెయిట్ లాస్ ఆర్ షుగర్ పేషెంట్స్, డయాబెటీస్ అని. అవును. సో ఒజంపిక్ లాగానే న్యాచురల్గా ఉండేది మనకి బర్బరిన్ అని వచ్చింది. బట్ అది మీకు సూట్ అవుతుందా లేదా అనేది మీరు డాక్టర్ దగ్గర, న్యూట్రిషనిస్ట్ దగ్గర వెళ్ళి చూసి వాడితేనే తెలుస్తుంది. బట్ అవి పర్ఫెక్ట్గా సేఫ్ అని అంటారా? ఇట్ ఈస్ సేఫ్.
అయితే ఈ ఏజ్ రివర్సల్ ఫుడ్స్ సప్లిమెంట్స్ మీరు ఏదైతే చెప్తున్నారో అవి ఓన్లీ మనకి బయట నుంచే తీసుకోవాలా? మన న్యాచురల్ ఫుడ్స్లోంచి కాంట్ వి యాక్చువల్లీ యూజ్ దెమ్ అండ్ గెట్ ది బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్? ఇప్పుడు రెస్వెరట్రాల్ ఉంది దీప్తి. రెస్వెరట్రాల్ యూ గెట్ ఇన్ రెడ్ వైన్లో ఉంటుంది, ఇంకోటి పీనట్స్లో ఉంటుంది. బట్ ద క్వాంటిటీ, హౌ మచ్ ఆఫ్ పీనట్స్ డూ యూ ఈట్ పర్ డే? పీనట్స్ ఒక బంచ్ తీసుకుంటామేమో. ఆర్ రెడ్ వైన్, నాట్ ఎవ్రీబడి టేక్స్ రెడ్ వైన్. ఆ రెడ్ వైన్లో ఉంటుంది, బట్ ఇట్స్ అ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. సో అది సప్లిమెంట్ తీసుకుంటే దాని కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా కూడా ఇఫ్ వీ కమ్ ఆఫ్ ద సప్లిమెంట్ టాపిక్, మీరు ఫుడ్స్ గురించి అడిగారు కాబట్టి, ఇఫ్ యు ఆర్ ఈటింగ్ న్యూట్రిషనస్లీ హెల్తీ ఫుడ్, నేను చెప్పినట్టుగా బ్యాలెన్స్డ్ ఫుడ్, బ్రౌన్ కార్బోహైడ్రేట్ ఇన్ అ ప్లేట్, ఎనఫ్ వెజిటేబుల్, ఎనఫ్ ఫైబర్, ఎనఫ్ సాలెడ్, డైలీ ఒక రా వెజిటేబుల్ ఒకటి తీసుకోవాలి, ట్వైస్ అ డే ఫ్రూట్స్ తీసుకొని, ఇఫ్ యూఆర్ డ్రింకింగ్ ఇనఫ్ వాటర్. సో బేసికలీ వాటర్ అనేది అవాయిడ్ చేస్తుంటాం చాలాసార్లు. సో యూ డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ థర్స్ట్ అండ్ హంగర్. ఆకలేస్తుందా దాహం వేస్తుందా ఫస్ట్ టెస్ట్ చేసుకొని మనం తినాలి. సో వాటర్ ఇనఫ్ తీసుకొని ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎవ్రీబడి హ్యాస్ టు ఎక్సర్సైజ్. ఇట్ షుడ్ బీ లైక్ బ్రషింగ్ యువర్ టీత్. సో మనం టీత్ అలా బ్రష్ చేసుకుంటాము మార్నింగ్ లేసి. ఎక్సర్సైజ్ కూడా మన పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్లో ఉండాలి. పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడే వాళ్ళకి ఎక్సర్సైజ్కి ఎక్కడ టైం ఉంటుంది లక్ష్మి గారు? Find out time, Deepthi. If you are busy throughout the day, if you are getting up at 6:30 in the morning, try to get up at 6 o'clock. Just half an hour for yourself. మళ్ళీ మనసుంటే మార్గం ఉంటుంది. So let it be a part of your life. So at least not every day, 4 to 5 times a week cheyochu. That's not a big thing. సరే ఎక్సర్సైజ్కి మీకు అసలు టైం లేదు అనుకున్నప్పుడు వాట్ యూ కెన్ డూ ఇస్, లంచ్ తర్వాత ఒక 15-minute వాక్కి వెళ్ళండి, డిన్నర్ తర్వాత ఒక 25-minute వాక్కి వెళ్ళండి. అది అండ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇన్ యువర్ ఆఫీస్ ఆర్ డ్యూరింగ్ యువర్ టైమ్, డూ సమ్ ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. సో బేసికలీ మనం ద వే వీ బ్రీత్, మనకి ఎంటైర్ ఆక్సిజన్ సప్లై బాడీలోకి వెళ్ళదు. సో లంగ్ కెపాసిటీ ఫుల్గా మనం బ్రీత్ చేయం. సో ఇఫ్ యూఆర్ డూయింగ్ దోస్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, లంగ్ ఫుల్ కెపాసిటీ ఫిల్ అవ్వాలి అని అంటే యూ కెన్ డూ ప్రాణాయామ ఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. And that will regulate your brain even. So this is the entire process of living well. It is not about age reversal. I would say is like a great topic. You can't in your 40s you can't look like 20. Absolutely true. Correct. You will look weird if I am 40 and I try to look like a 20-year-old, I'll look weird. Correct. So ala kaadu. So 40, yes, 40, but look, be healthy. What is your inner blood work saying? Meekem disease leda? So if you do not have any diseases, if your blood work is clear, that means you are young. For 45, for 75, if your blood work is clear, you do not have any disease, that means you are young. Right? So having a healthy lifestyle and keeping your diseases away is what I would call as age reversal. Very well said. Excellently said. Yeah. So, many takeaway points from this interview, Lakshmi garu. Nutrition anna, diet anna, edo inta carbohydrate, inta protein, inta fat tinali to kaadu. Apart from having a balanced diet, a holistic way of living ni kuda manam adopt cheskunnappude, that is the actual essence of nutrition playing its role in your life. Is what I understood. Definitely. So, as ఇందాక నేను అనుకున్నట్లు అడిగినట్టు టైం దొరికితే మళ్ళీ వీ విల్ టాక్ అబౌట్ ది గట్ హెల్త్ అనే ఎపిసోడ్ అండ్ ఏజ్ రివర్సల్ గురించి కూడా, బికాస్ చాలా వాస్ట్ సబ్జెక్ట్స్ కాబట్టి దాని గురించి ఒక క్వశ్చన్తో ఎండ్ చేయడం అయితే కష్టంగానే ఉంది. బట్ స్టిల్ మనం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాక్స్ మాట్లాడాలి, ప్రజలకు ఉపయోగపడే విషయాలు చెప్పాలి మీ ద్వారా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హోప్ యూ గివ్ మీ దట్ ఆపర్చునిటీ యాజ్ వెల్. అండ్ ఇప్పటి వరకు మాట్లాడిన సబ్జెక్ట్ ఇస్ లైక్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఉమెన్కి ఇది హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ లక్ష్మి గారు ఫర్ జాయినింగ్ దిస్ స్పెషల్ పాడ్కాస్ట్. Thank you Deepthi. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.